అట్ట కాదు బిడ్డ. Welcome to PUBG ఏమైంది? Mobile. ఉమ్. చూసినా వీడియో చూసినా. ఉమ్. ఇప్పుడు బ్రో ఏమన్నాడంటే Good luck, నేను mates. మనం కొట్టింది బాట్ లాబీ అంట, అంటే నేను కొట్టింది బాట్ లాబీ అంట, ఆయన కొట్టింది కాంకరర్ లాబీ అంట. అంటే లాబీలో ఉన్నప్పుడు నువ్వు బాట్ లాబీలో ఉన్నావు, నువ్వు కాంకరర్ లాబీలో ఉన్నావు అని పైన నోటిఫికేషన్ వస్తుందా మనకి? సరే Let's fight ఫస్ట్ together. సరే అది వదిలే, ఎలా వస్తుంది అది వదిలే. కదా ఒక పాయింట్. సరే అది వదిలే. నువ్వు 100 మీటర్స్లో కొట్టినావు, నేను ఎంత లాంగ్లో కొట్టినా చూడు అన్నట్టు బాగానే ఉంది. ఆ బ్రో అన్నట్టు బాగానే ఉంది. ఆయన వాడిన స్కోప్ ఏంటి? We will be taking off soon. Be prepared. 8x. నేను వాడిన స్కోప్ ఏంటి? 8x. నేను వాడిన స్కోప్ ఏంటి? 3x. సరే సరిపోయింది. మ్యాచింగ్ సరే సరే అది వదిలే, పక్కన పెట్టు. ఇప్పుడు నేను ఛాలెంజ్ కిల్స్ గురించి ఇయ్యలేదు, కొట్టిన దాని గురించి ఇచ్చిన అన్నాడు. అదొకటి అన్నాడు ఆ బ్రో. రఫీ నువ్వు కాంపౌండ్ రఫీ, నేను మైక్ ఆఫ్ చేసి పాడదు ఇంకా. నువ్వు తెలియకుండా మధ్యలో దూరకు రఫీ బ్రో. ఒక నిమిషం ఆగు, నేను ఇక్కడ అడుగుతున్నా సీరియస్గా. నేను మైక్ ఆఫ్ చేసిన, నువ్వు మాట్లాడు కాసేపు సైలెంట్గా ఉండు. ఇది అడిగిండా? ఇంత ఆపేసిన వస్తుంది ఏందా? ఆపేయండి మీరు. అసలు ఆయన ఒక్కడు మైక్ బంద్ చేసుకుంటే కాదు. మంచి ఫ్లోలో ఉన్నప్పుడు చికా చేసిండు. ఇప్పుడు ఛాలెంజ్ ఇచ్చేటప్పుడు పెట్ట ఇవన్నీ మెన్షన్ చేయాలి. ఫస్ట్ అది పక్కన పెట్టు. నేను ఛాలెంజ్ కంప్లీట్లా యూట్యూబరు అతను ఛాలెంజ్ ఇచ్చిండు, ఆ ఛాలెంజ్ నేను కంప్లీట్ చేసిన పెట్ట. ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే ఛాలెంజ్ ఇస్తా అన్నాడు అన్నప్పుడు మన ఇద్దరం దాని గురించి ఏం మాట్లాడుకున్నాం? ఎవరైనా ఛాలెంజ్ ఎందుకు ఇస్తారు అంటే, ఛాలెంజ్ కంప్లీట్ చేసినామని ఛాలెంజ్ వాళ్ళు ఇయ్యరు బ్రో. జస్ట్ మనం చేసినామని వాళ్ళకి తెలిస్తే చాలు అని మన ఇద్దరం మాట్లాడుకున్నామా లేదా పెట్ట? పెట్ట మైక్ ఆఫ్ చేసింది ఏంది? అయ్యా నేను ఫ్లోలో పెట్ట మైక్ ఆఫ్ చేసిన. ఇది ఇలా ఉంటది మరి. ఎంత మొత్తుకుంటున్నా బ్రో నీ గురించి. అవునా? నేను రఫంకులు చేసిన చికాకులే ఇవన్నీ. ఇప్పుడు మనం ఇది మాట్లాడుకున్నప్పుడు ఛానల్ ఎవరికైనా ఇవ్వాలంటే ఎట్లా కుదిరిద్ది పెట్ట? మనం మనది జస్ట్ 600 అంటే 500 చిల్లర సబ్స్క్రైబర్స్ ఉన్నది మన ఛానలే. మనం ఇవ్వాలంటే ఒకసారి ఆలోచిస్తాం. 50K సబ్స్క్రైబర్స్ ఉన్నాడు, ఎందుకు ఇస్తాడు? జస్ట్ మన వీడియోకి రియాక్ట్ అయితే, అంటే మనం చేసిన మన రియాక్ట్ అయితే చాలు అనుకొని ఫస్ట్ నార్మల్గా నేను వీడియో చేశా. సరే వీడియో చూసా, స్టార్టింగ్ నుంచి మెసేజ్ చేస్తాను చూస్తున్నా అనేసి అన్నాడు. మరి స్టార్టింగ్లో చూసిన అతను రియాక్ట్ అవ్వాలా వద్దా? అట్లా కాదు బ్రో. చెప్పేది ఇప్పుడు ఏది ఇదంతా ఇన్ని జరిగినాక నేను ఇన్ని రోజులు మెసేజ్ చేస్తే, ఇన్ని రోజులు స్ట్రీమ్లోకి వెళ్ళి మెసేజ్ చేస్తే నన్ను బ్లాక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈరోజు లైవ్లో రెస్పాన్స్ ఇచ్చిండు. నాకు లింకు ఫ్రెండ్ పెట్టిండు. అదే అసలు ఈ టాపిక్ గురించి ఎవరు అడిగినా వాళ్ళని బ్లాక్ చేస్తున్నాడు బ్రో. అవసరం ఎందుకు నీకు ఆ బ్లాక్ చేసే అవసరం ఎందుకు? ఇప్పుడు అట్లా కాదు బ్రో, నీ ఛానల్ కోసమో అతని ఛానల్ కోసమో ఆ ఛానల్ మీద ఆశ కూడా మనం ఇక్కడ కూర్చోలేదు. ఫస్ట్ రియాక్ట్ అవుతాడా అవడా అంటే మనం పెట్టిన దానికి రెస్పాన్స్ ఇస్తే చాలు అనుకున్నాం. మనం ఇస్తే చాలు అనుకొని చెప్పేది రెస్పాన్స్ ఇస్తే చాలు అనుకున్నాం. నేను ఛాలెంజ్ అట్లా ఇవ్వలేదు ఇట్లా ఇవ్వలేదు అని ఇప్పుడు చెప్తున్నాడు. నువ్వు ఛాలెంజ్ ఇచ్చేటప్పుడే అడగాలి. కంటెంట్ కోసం ఛాలెంజ్ ఇస్తారు కానీ ఛానల్ ఇస్తారంటే, నీ ఛానల్ కోసం అయితే మనం ఇక్కడ కూర్చోలేదు. ఆయన ఛానల్ కోసం ఫస్ట్ ఎవరి కంటెంట్ వాళ్ళది, వాళ్ళ కంటెంట్ తగ్గట్టు ఇస్తారు. ఇప్పుడు నీకు ఒక ప్లేయరు నీకు మెసేజ్ చేసినప్పుడు నువ్వు రెస్పాన్స్ అవ్వాలి కదా ఫస్ట్. ఇప్పుడు దగ్గర R98 ఉంది, కావాలంటే తీసుకొని. ఇప్పుడు రెస్పాన్స్ అయ్యి ఇప్పుడు కామెంట్, ఇప్పుడు నేను ఛానల్ ఎవరైనా ఎందుకు ఇస్తారు అని ఆ బ్రో వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు. అసలు ఫస్ట్ ఛానల్ ఇస్తారని ఛానల్ కోసం కూర్చుంటారంటే, నీ ఛానల్ కోసం కూర్చున్నామని ఇక్కడ చెప్పలేదే నేను. వాళ్ళ ఛానల్ కోసం మనం ఏం కూర్చొని లేము. జస్ట్ మనం చేసిన ఛాలెంజ్ ఇచ్చిండు, ఛాలెంజ్ కంప్లీట్ చేసినాం, దానికి రియాక్ట్ అయ్యి
క్యాంపర్ నా కొడక ఈ కంటైనర్ వెనకాల Marked a location. వాడు క్యాంప్ చేసి నటు సైడ్ వెళ్ళలేదు. నాకు క్లోజ్ వచ్చింది కదా ఈ అమ్మ హెల్త్ వేసుకునే టైం కూడా వెళ్ళాడు. లేదు ఇక్కడ ఉన్నాడు, నువ్వు వస్తే అని కొట్టచ్చు ఫస్ట్. నన్ను కొట్టేసింది. Don't give up. Your teammates can still recall you. Thanks. మళ్ళీ ఉన్నాడు. మళ్ళీ ఏమంటానంటే బెట్ట అయితే ఇది నువ్వు కట్ట ఎందుకు 3 కిల్స్ కొట్టిండంట మళ్ళీ ఆ బ్రో అండం. నేను ఓపెన్ చేయాలని నేను ఇచ్చిన దానికి నువ్వు 3 కిల్లులు కొట్టినా అని నిరూపించు బ్రో. ఇప్పటికి కూడా అదే చెప్తున్నా బ్రో, డైరెక్ట్ 3 కిల్లులు కొట్టినా అని దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి నాకు వీడియో ఇన్స్టాలో పెట్టినా పర్లేదు. చూసావా ఒక డౌన్ అదే అదే సరే అదంతా కాదు బ్రో, అది ఒక్కడ 3 కిల్లులు ఉన్నాయని ఆ బ్రో సబ్స్క్రైబర్స్ అండ్ నా సబ్స్క్రైబర్స్ అండ్ ఈ వీడియో చూసేటోళ్ళు ఎవరైనా సరే 3 కిల్లులు అందులో ఉన్నాయని నిరూపిస్తే నేను నా ఛానల్ ఇచ్చేస్తా అంటున్నా. నేను మళ్ళీ మాట మార్చను, కంటెంట్ కోసం వీడియో చేయట్లేదు. నేను నా ఛానల్ ఇచ్చేస్తా ఓపెన్గా. జోన్ సెంటర్ అది అవుతుంది అనుకుందిగా, అందుకని అడిపోయింది. యాక్చువల్గా నేను ఫస్ట్ దానికి వీడియో చూసి కామెంట్ మెసేజ్ చేసి నాతో రియాక్ట్ అయ్యి అట్లా కాదు బ్రో ఇది కంటెంట్ కోసం చేసినాం అంటే ఇంత గొడవ ఉండకపోదు. నేను ఫస్ట్ 3-4 రోజులు నార్మల్గా మెసేజ్ చేసి చూస్తున్నాడు కానీ రిప్లై ఇవ్వట్లా, రెస్పాండ్ అవ్వట్లా. అప్పుడు నేను ఇంక అందుకున్నా. నేను అందుకున్నాక నన్ను అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అంటే, ఇప్పుడు రోడ్డు మీద మనిషి పోతాడు, తెలిసిన మనిషి ఎవడో పోతాడు అనుకో, ఒకసారి నువ్వు పలకరించినావు, వాడు 4 ముందు తిరిగి పలకరించకపోతే నీకు ఎట్లుంటుంది? ఇంకోసారి ముఖం చూసుకునేటట్టు ఉంటుందా? నేను కామెంట్ చేసిన నువ్వు చూసి రిప్లై ఎట్లా, వీడియో పెట్టినా చూసి రిప్లై ఎట్లా, నాకెట్లా ఉండాలి? డిస్కార్డ్ లో రమ్మంటాడు, మాట్లాడుకుందాం అంటాడు. ఏది ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు అంటాడు, అదేదో ఫస్ట్ అనొచ్చు కదా. ఫస్ట్ వీడియో నేను చేసినప్పుడే చూసిండంట, చూసినప్పుడు మరి రెస్పాన్స్ అవ్వాలిగా. మరి ఫస్ట్ వీడియోలో నేనేం బూతులేమో తిట్టలేదు, ఏం మాట్లాడలేదు. బ్రో నువ్వు ఇచ్చిన ఛాలెంజ్ నేను కంప్లీట్ చేసిన, రిప్లై ఇవ్వట్లేదు ఎందుకు, కామెంట్ చేసినా మెసేజ్ చేసినా అన్న. నేను ఛాలెంజ్ ఇవ్వడం కాదు బ్రో, మెసేజ్లకి రిప్లై ఇవ్వండి ఫస్ట్ అనేది కూడా నేను మెన్షన్ చేసి మరీ చెప్పిన దాన్ని. అవన్నీ పట్టించుకోవడం అవన్నీ మాట్లాడట్లా. ఇట్లా మెసేజ్ చేసిండు నేను పట్టించుకోలేదు ఇవన్నీ ఏం చెప్పట్లే, చూడనట్లు ఉన్నా వదిలేసిన అనేసి ఏం చెప్పలే. యాక్చువల్గా ఫస్ట్ నాతో రెస్పాండ్ అయ్యి నువ్వు స్టార్టింగ్లో పెట్టిన వీడియోస్ కూడా తీసేది బ్రో, నేను ఇట్లా కంటెంట్ కోసం ఛాలెంజ్ ఇచ్చాను తప్ప ఛానల్ ఇవ్వడానికి అసలు ఫస్ట్ నాకు ఆ ఛానల్ మీద ఇంట్రెస్టే లేదు. మనకి లేదు బెట్ట, మనం ఆ రోజు మాట్లాడుకున్నది ఏంటి, ఫస్ట్ ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేసిన అని చెప్పిన రోజు ఎవడైనా ఇవ్వలేడు బ్రో, అంతే. ఎవడైనా ఇవ్వలేడు బ్రో, ఇన్నాళ్ళు చేసిన దానికి ఎవడు ఇవ్వగలుగుతాడు? జస్ట్ మనం చేసిన ఛాలెంజ్ కంప్లీట్ చేసిన వీడియో చూసి రెస్పాండ్ అయితే అది చాలు. మన గురించో మన ఛానల్ గురించో ఆయన ఛానల్లో కొంచెం చెప్పుకుంటే చాలు, మనకు 1-2 సబ్స్క్రైబర్స్ వస్తారు, వీడియోస్ కొంచెం వ్యూస్ వస్తుంది. వాళ్ళ కంటెంట్ వేరు, మన కంటెంట్ వేరు అనేసి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే సబ్స్క్రైబర్లు అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు షాప్లో చూసినారా బ్రో? నాకు ఎక్కడ ముడుతుందంటే బ్రో చూడక నీ అమ్మ మీ బతుకులేనారా? నీ కవరే చెట్టు కవరు, కాకపోతే కవర్ ఇవ్వండి. వాళ్ళ దగ్గర కొట్టిండు నా మార్క్ దగ్గర. స్మోక్ నింపు, నేను వెనక్కి వస్తా. ఒకళ్ళు కవర్ ఫైర్ కొట్టండి. అరే స్మోక్ కట్టబడలే, నువ్వేదా చెట్టు కవర్లో నా దగ్గరికి నేను చెప్తా, ఎవరో ఒకరు రండి ఈ చెట్టు దగ్గర.
వస్తానండి. ముళ్ళు పడుతుంది. అబ్బా ఐ లవ్ Thank యూ. you. ఇడి వండుతుంది మంట. Help! నీకు కూడా అంటుకుందా? నన్ను పట్టుకో. పెట్ట 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 లేదు లేదు ఇటుకురా. ఇంకో స్మోక్ ఉందా? నన్ను ఎత్తుకొని లోనకి పోలేదంటే లేదు లేదు. ఆ షార్క్లోకి బా. సర్లే ఇక రషి పడ్డాడు. గ్రానైడ్కి ఈయన మాత్రం మీదకి ఎక్కి దగ్గర ఈయన మీదకి ఎక్కి స్నైప్ దగ్గర. చేస్తాడు గ్రానైడ్. Thank you. ఎక్కడ లూజ్ చేస్తాడు? స్నైప్ చేస్తాడు అది. ఇద్దరు. ఇంకోడు ఉంటాడు. ఇద్దరు ఉన్నారు. మార్చి ఇద్దరు down. మార్చి. నా దగ్గరికి వస్తాడు సామానంతా చంపడానికి. ఇద్దరు డౌన్ అయ్యారు. ఆహా వచ్చిండయ్యా పైన. అరే మనం ఇంతకుముందు పైన ఉన్నాంరా. ఒక డౌన్. అవుట్. ఇద్దరు డౌన్. పుష్ వేగలేది. నేను ఏఎంఆర్ పట్టుకొని ఉన్నా. పద పద పద. ఓన్లీ కావాలి నాకు నేను ఏఎంఆర్ పట్టుకొని ఉన్నా. వచ్చేసిన అయిపోయిందా? టీమ్మేట్ అమ్మా. ఏయ్ వెనక లేదు, నేను డౌన్ చేసిన కిల్ చేసిండు. ఏఎంఆర్ బాడీ. Marked a location. నిజంగా రఫ్ అంకుల్, నువ్వు చేసే ఒక్కోసారి నువ్వు చేసే పనికి ఎటమండి తెలుసా? అయిపోయిందా అని చెప్తే ఒక మాట కూడా మాట్లాడలేదు. నేను చచ్చిపోతాను పట్టుకొచ్చి అయిపోయింది నీ ఆటకి పడైతే. రఫీ వెహికల్ వెళ్ళిపోతున్నాయి. నువ్వు చెప్పాలి కదా బ్రో, నువ్వు డౌన్ వెళ్తలేదని చెప్పాలిగా. ఏం చూస్తున్నారా? గేమ్ ఆడుతున్నారా లేదా? నేను 1 HP హెల్త్ వేసుకుంటున్నా.